ఈ ప్రైస్ రేంజ్లో ఈ ఒక్క వాటర్ ప్యూరిఫైయర్ మాత్రమే నార్మల్ వాటర్తో పాటు హాట్ వాటర్ని ఇస్తుంది, అది కూడా స్టీల్ ట్యాంక్తో. వెల్కమ్ టు Tech24. రీసెంట్గా మన ఛానల్లో చాలా వాటర్ ప్యూరిఫైయర్ రివ్యూస్ని అయితే పోస్ట్ చేశాను. అన్నీ కూడా ఒకేసారి టెస్ట్ చేద్దామని మల్టిపుల్ బ్రాండ్స్ నుంచి అయితే ఆర్డర్ చేశాను. ఈ వీడియోలో 20 నుంచి 25 వేల మధ్య ప్రైస్ రేంజ్లో ఒక బెస్ట్ వాటర్ ప్యూరిఫైయర్ అయిన ఏవో స్మిత్ Z9 Proకి సంబంధించి డీటెయిల్ రివ్యూ అయితే చూద్దాం. దీని యొక్క ప్రైస్ రెగ్యులర్గా 25,000 ఉంటుంది. బట్ చాలాసార్లు ఏ చిన్న చితక ఆఫర్ వచ్చినా ఫ్లిప్కార్ట్లో బ్యాంక్ డిస్కౌంట్తో 20 నుంచి 22 వేల మధ్య ప్రైస్ రేంజ్లో వస్తుంది. ఆ ప్రైస్ రేంజ్లో దీన్ని ఎంతవరకు కన్సిడర్ చేయొచ్చు అనేది డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. అండ్ ప్రోడక్ట్ గురించి మాట్లాడుకునే ముందు ఇన్స్టాలేషన్ ఎక్స్పీరియన్స్ గురించి మాట్లాడుకుంటే ఇన్స్టాలేషన్ అయితే చాలా బాగా జరిగింది. అండ్ వచ్చిన టెక్నీషియన్కి ప్రోడక్ట్ గురించి ప్రాపర్ నాలెడ్జ్ అయితే ఉంది. కొంతమందిని చూశాను నాలెడ్జ్ లేని వాళ్ళని వేరే బ్రాండ్స్ నుంచి, బట్ తనకి మాత్రం ప్రాపర్గా ట్రైన్డ్, ఎలాంటి డౌట్ అడిగినా క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేశాడు అన్ని ఫీచర్స్ని. అండ్ ఎలాంటి అడిషనల్ ఛార్జెస్ అయితే నా నుంచి అయితే కలెక్ట్ చేయలేదు. అండ్ టౌన్ సిటీస్లో అయితే ఏవో స్మిత్ సర్వీస్ బాగానే ఉంది. విలేజెస్లో ఎలా ఉందో ఒకసారి అయితే చెక్ చేసుకోండి. ఇన్ కేస్ మీరు ఏవో స్మిత్ ప్రోడక్ట్ పర్చేజ్ చేయాలనుకుంటే, మా ఫ్రెండ్ ఒకతను మెట్పల్లి దగ్గర ఒక విలేజ్, తనకైతే ఏవో స్మిత్కి సంబంధించిన ప్రోడక్ట్ నేనే ఆర్డర్ చేశాను ప్రీవియస్లీ, బట్ అక్కడ చాలా బాగా జరిగింది. సో విలేజెస్లో కూడా నాకు తెలిసినంత వరకు బాగుంది. బట్ ఎవరైనా యూజ్ చేస్తూ ఉంటే మీ ఎక్స్పీరియన్స్ కూడా షేర్ చేయండి. ఏవో స్మిత్ ప్రోడక్ట్ పర్చేజ్ చేయాలనుకునే వాళ్ళకి హెల్ప్ అవుతుంది. ఇంకా ఈ Z9 Proకి సంబంధించి డిజైన్ అండ్ బిల్డ్ క్వాలిటీ గురించి మాట్లాడుకుంటే, డిజైన్ అయితే చాలా బాగుంది. చూడ్డానికి చాలా ప్రీమియంగా ఉంది. చూడగానే నాకైతే చాలా బాగా నచ్చింది. ఫ్రంట్ మనకి డిజిటల్ డిస్ప్లేతో వస్తుంది. అండ్ LED ఇండికేటర్స్ అయితే ఉన్నాయి. మనకి ఇక్కడ వాటర్ ట్యాంక్ ఫుల్ అండ్ పవర్ ఇండికేటర్, ఫిల్టర్ లైఫ్ అండ్ వాటర్ లెవెల్, ఆటో ఫ్లష్ వంటి ఇండికేటర్స్ అయితే ఇచ్చారు. పవర్ ఆన్ ఆఫ్ బటన్ ద్వారా ప్యూరిఫైయర్ని అయితే మనం ఆన్ చేయొచ్చు, ఆఫ్ చేయొచ్చు. అండ్ అదర్ బటన్స్ లైక్ నార్మల్ అండ్ హాట్ వాటర్ బటన్ కూడా మనకి ప్యూరిఫైయర్ ఫ్రంట్ అయితే ఉంది. రెండు కూడా మాన్యువల్ లీవర్స్ తోట వస్తాయి. టచ్ వాటర్ డిస్పెన్సర్స్ అయితే కాదు, అదైతే మంచి విషయం. సో పవర్ పోయినా కానీ మనకి వాటర్ డిస్పెన్స్ అవ్వడానికి అయితే ఎలాంటి ఇబ్బంది ఉండదు. అండ్ బిల్డ్ క్వాలిటీ గురించి మాట్లాడుకుంటే, ప్యూరిఫైయర్ ట్యాంక్ మనకి ప్లాస్టిక్తో వస్తుంది. ఇది ఫుడ్ సేఫ్ నాన్ టాక్సిక్ ఇంజనీరింగ్ గ్రేడ్ ABS మెటీరియల్తో వస్తుంది. బట్ ఏదైతే హాట్ వాటర్ ట్యాంక్ ఉంటుందో అది మాత్రం స్టెయిన్లెస్ స్టీల్తో వస్తుంది. బట్ నార్మల్ వాటర్ ట్యాంక్ కూడా హాట్ వాటర్ ట్యాంక్ లాగా స్టెయిన్లెస్ స్టీల్ ఇచ్చి ఉంటే బాగుండేది. ఓవరాల్ గా డిజైన్ అండ్ బిల్డ్ క్వాలిటీ మాత్రం దీంట్లో చాలా బాగుంది. అండ్ ఈ వాటర్ ప్యూరిఫైయర్ 10 లీటర్ కెపాసిటీతో వస్తుంది. 8 స్టేజెస్లో వాటర్ని అయితే ప్యూరిఫై చేస్తుంది. అండ్ అప్ టు 200 నుంచి 2000 వరకు TDS లెవెల్ ఉన్నా కానీ మీ ఏరియాలో సోర్స్ వాటర్ది ఈ ప్యూరిఫైయర్ అయితే వాటర్ని చాలా బాగా ప్యూరిఫై చేయగలదు. ఒక గంటలో అప్ టు 15 లీటర్స్ వరకు ఈ ప్యూరిఫైయర్ వాటర్ని అయితే ప్యూరిఫై చేయగలదు. అండ్ చాలా వాటర్ ప్యూరిఫైయర్స్కి ప్రీ ఫిల్టర్ అయితే ఫ్రీగా రాదు, అడిషనల్గా పర్చేజ్ చేయాలి. బట్ దీనికైతే 1900 వర్త్ ప్రీ ఫిల్టర్ అయితే ఫ్రీగా వచ్చింది. అండ్ ఇంకా ప్యూరిఫికేషన్ గురించి మాట్లాడుకుంటే 8 స్టేజెస్లో అయితే ప్యూరిఫై చేస్తుంది. ఆర్ట్ మ్యాక్స్, సెడిమెంటరీ కార్బన్ బ్లాక్, RO, కాపర్, ఆల్కలైజర్, SCMTs అంటే సిల్వర్ చార్జ్డ్ మెంబ్రేన్ టెక్నాలజీలలో ఫిల్టర్ అయ్యి మనం తాగడానికి అవసరమయ్యే కాపర్ అండ్ మినరల్స్ని యాడ్ చేస్తుంది. అండ్ ఏదైతే SCMT టెక్నాలజీ ఉందో ఈ ఫిల్టర్ సెకండరీ వాటర్ కంటామినేషన్ అయితే జరగకుండా హెల్ప్ చేస్తుంది. ఇదైతే చాలా మంచి విషయం. అండ్ ఇంకా వాటర్ టేస్ట్ అయితే చాలా బాగుంది. అండ్ నేనుండే ఏరియాలో సోర్స్ వాటర్ యొక్క TDS అప్ టు 1300-1400 కూడా ఉంటుంది అప్పుడప్పుడు. బట్ TDS లెవెల్స్ అయితే చాలా బాగా కంట్రోల్లో ఉన్నాయి. వాటర్ టేస్ట్ కూడా చాలా బాగుంది. అండ్ ఇంకా ఈ వాటర్ ప్యూరిఫైయర్ నార్మల్ వాటర్ని ఇవ్వడమే కాదు, మనకు కావాలనుకుంటే హాట్ వాటర్ని కూడా ఇస్తుంది. అందుకే మనకి 2 వాటర్ డిస్పెన్సర్స్ అయితే ఉంటాయి. నార్మల్ వాటర్ని ఇండికేట్ చేయడానికి బ్లూ లైట్ ఇండికేటర్ అయితే ఇచ్చారు. అండ్ హాట్ వాటర్ బటన్ కోసం స్పెషల్ రెడ్ లైట్ అయితే ఉంటుంది. ఈ డిస్పెన్సర్ హాట్ వాటర్ని అయితే ఇస్తుంది. హాట్ వాటర్ బటన్ ప్రెస్ చేసిన వితిన్ ఫ్యూ మినిట్స్లో 45 డిగ్రీ సెంటీగ్రేడ్స్ వరకు అయితే టెంపరేచర్కి వాటర్ రీచ్ అవుతుంది. అండ్ ఇన్ కేస్ ఇంకా ఎక్కువ హాట్ వాటర్ కావాలి, టీ, కాఫీ అండ్ సూప్స్ కోసం ఎక్స్ట్రీమ్ టెంపరేచర్లో వాటర్ కావాలి అనుకుంటే, సో ఈ హాట్ వాటర్ బటన్ని లాంగ్ ప్రెస్ చేసి పట్టుకుంటే టెంపరేచర్స్ వితిన్ ఫ్యూ మినిట్స్ మనకి 80 డిగ్రీ సెంటీగ్రేడ్కి అయితే రీచ్ అవుతుంది. రీచ్ అయిన తర్వాత మనకి హాట్ వాటర్ రెడీ అయినట్టు ఒక బీప్ సౌండ్ అయితే వస్తుంది. అండ్ హాట్ వాటర్ పట్టుకోవడానికి ఈ లివర్ని పైకని ఈ బటన్ ప్రెస్ చేసి పట్టుకుంటే వాటర్ అయితే డిస్పెన్స్ అవుతుంది. అండ్ అంతేకాకుండా ఈ హాట్ వాటర్ని బై మిస్టేక్ చిన్న పిల్లలు పట్టుకోకుండా మనకి చైల్డ్ లాక్ ఫీచర్ కూడా ఇచ్చారు. అదైతే మంచి విషయం. అండ్ మరొక మంచి విషయం, నైట్ టైంలో రేటింగ్ తక్కువ ఉన్నప్పుడు మనకి ట్యాప్ కనపడేలా ట్యాప్ నుంచి ఒక బ్లూ లైట్ అయితే వస్తుంది. అదైతే చాలా మంచి విషయం. అండ్ ఈ వాటర్ ప్యూరిఫైయర్ లో మనకి బాటిల్ ట్రే కూడా ఉంటుంది. ట్యాప్ కింద పెట్టేసి ట్రే పై అయితే పెట్టచ్చు. బట్ దాని యొక్క లెంత్ అయితే తక్కువ ఉంది. నా దగ్గర ఉన్న టాల్ వాటర్ బాటిల్ పెడితే మాత్రం అందులో సెట్ అవ్వలేదు. సో చిన్న బాటిల్స్ అయితే ఈ ట్రేలో అయితే ఫిక్స్ అవుతాయి.
ఇవ్వడం అయితే మంచి విషయం, బట్ కొంచెం లెంత్ ఎక్కువ ఉంటే ఇంకా బాగుండేది. అండ్ ఇంకా వారంటీ గురించి మాట్లాడుకుంటే 1 year వారంటీ అయితే ఉంటుంది. ఆఫ్టర్ 1 year మనకి ఫిల్టర్స్కి పర్ ఇయర్ 4,000 నుంచి 6,000 మధ్య అయితే ఛార్జ్ చేస్తారు. డిపెండ్స్ ఆన్ ఏ ఫిల్టర్ మనం చేంజ్ చేయాలో దాన్ని బట్టి. ఓవరాల్గా ఈ ఏవో స్మిత్ Z9 Proని పర్చేస్ చేయొచ్చు. అంటే మీకు హాట్ వాటర్ రిక్వైర్మెంట్ ఉంటే సో డెఫినెట్గా పర్చేస్ చేయొచ్చు, బట్ యాప్ సపోర్ట్ లేదు, ఇచ్చి ఉంటే ఇంకా బాగుండేది. లేదు హాట్ వాటర్ మాకు అంత రిక్వైర్మెంట్ లేదు అనుకుంటే అటంబాగ్ ఇంటెల్ అని ఉంది, అర్బన్ నేటివ్ M1 M2 అవి ఇంకా చాలా తక్కువ ప్రైస్ రేంజ్లో వస్తాయి. అండ్ ఇంకా అవి మనకి అప్ టు 2 years వరకు ఎలాంటి AMC లేకుండా ఉంటాయి. అండ్ ఒక్కసారి పర్చేస్ చేస్తే 2 years నో టెన్షన్. ఇది మనకి జస్ట్ 1 year మాత్రమే వారంటీ అయితే ఇస్తున్నారు, ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. సో ఇన్ కేస్ మీరు పర్చేస్ చేయాలనుకుంటే ప్రోడక్ట్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది, ఇక్కడ ట్యాగ్ చేస్తాను, అక్కడ నుంచి అయితే పర్చేస్ చేయొచ్చు. అండ్ ఫ్లిప్కార్ట్లో చాలాసార్లు ఆఫర్లో హ్యూజ్ డిస్కౌంట్లో వస్తుంది, అలాంటి టైంలో ఇంకా బెస్ట్ వాల్యూ ఫర్ మనీ ప్రోడక్ట్ అయితే అవుతుంది. సో ఈ వీడియో కింద ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి, నేనైతే రిప్లై ఇస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి.